ఎక్స్క్యూజ్ మీ, ఉషా ఏ వార్డులో ఉందండి? లేబర్ వార్డు. లేబర్? హలో, లేబర్ వార్డు. ఎస్ చెప్పండి. ఓకే. డాక్టర్, మా ఉషా. ఓ మీరేనా? కంగ్రాచులేషన్స్, మీకు అబ్బాయి పుట్టాడు, వెళ్ళి చూడండి. అది కథలు. ఏ ఉషా, ఉషా నేను వచ్చింది నీకోసం. ఎవరి కోసమో తెలుస్తూనే ఉంది. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ కానీ అది ఎలా చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. అర్థమవుతూనే ఉందిగా, ఇక చెప్పడం ఎందుకు? ఉషా, నాకు కొన్ని బాధ్యతలున్నాయి, అవి నెరవేర్చడం నా ధర్మం. అవునవును. అరే ఇది జోక్ కాదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకున్నాను అనుకున్నానే, అదే పెద్ద జోక్. హే ఉషా, నేను చెప్పేది వినిపించుకో ఉషా. ఇలాంటి పరిస్థితుల్లో నీతో జీవితం పంచుకోవడం నాకు ఇష్టం లేదు. అవును, నాకు ఇష్టం లేదు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే. నువ్వు ఇలా మోసం చేస్తావని నేను అనుకోలేదు. మోసమా? నేను నిన్ను మోసం చేశానా? ఇంకా ఎన్నిసార్లు చెప్పను? ఐ హేట్ యు. గుడ్ బై. ఉషా ప్లీజ్ ఉషా. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎందుకు? నీకు బాబు పుట్టినందుకు. బాబా? నాకా? ఎవరు చెప్పారు? ఇందాక డాక్టర్ కంగ్రాట్స్ చేస్తుంటే విన్నాను. ఇదా సంగతి? పెద్ద కన్ఫ్యూజన్. నేనేమో నీకోసం వస్తే ఆ డాక్టర్ ఇంకెవరో ఉషకి డెలివరీ అయితే నన్ను కంగ్రాచులేట్ చేసి కన్ఫ్యూజ్ చేశాడు. అవును, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది మా ఫ్రెండ్ డెలివరీ అయితే చూసేదామని వచ్చాను. చంపావు పో. నేనేమో నీకేదో అయిందని కంగారు పడొచ్చాను. చెప్పా. అవును, ఈ లేబర్ వార్డులో నన్ను ఎప్పుడు చేరుస్తావు? జోక్ లేదు, నేను సీరియస్ గా చెప్తున్నాను, నన్ను మర్చిపో. ఏంటి, నేను నిన్ను మర్చిపోవాలా? అవును. లుక్ మిస్టర్, నాకు తిక్కరేగిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? ఏం చేస్తానో చూడు. ఏ ఉషా. ఏమయ్యా అయిందా? అయిపోవచ్చింది సార్, కదలకండి. ఏమైపోవటం ఏమిటో? ఎంతవరకు వచ్చావు? గొంతు వరకు వచ్చానండి. అమ్మో, ఇంకా ఫేసు ఐసు నోసు అన్నట్టు ఆయన ముక్కు బాగా నొక్కు, అదే ఆయన లక్కు. చాలా నాజుగ్గా ఉండాలి, అందంగా మెత్తగా, చాలా నాజుగ్గా. తొందరగా వద్దు. కరెక్ట్గా సార్? కదలద్దు సార్. సార్ కదలకండి సార్. కదలకండి. ఈగ గద్దలాంటి మీ ముక్కు మీద ఈగ వాలిందా? అందు తెలుస్తాను, అట్టగా ఉండండి. కదకండి కదకండి, అలాగే ఉండి అలాగే ఉండి. హలో, ఏమిటి సార్? ఇజ్ ఇట్? మన పని అయిపోయింది సార్, యూ కెన్ రిలాక్స్. నిజంగానే మన పని అయిపోయింది. వీ కాంట్ రిలాక్స్. ఇంగ్లీష్ తగలయ్యా, విషయం ఏమిటో తెలుగులో చెప్పవయ్యా. ఇంగ్లీష్ లో ఏడ్చినా తెలుగులో ఏడ్చినా మ్యాటర్ ఒకటే. మన జానిగాడిని పోలీసులు అరెస్ట్ చేశారట. మన సంజయ్ని పిలిపించు. సర్లేండి, ఆయన గారికి తెలిస్తే పోలీసులకు దొరికిపోయినందుకు వాడిని, అడ్డొచ్చిన మరో 5-6 మందిని మోకుమ్మడిగా ఓచకోత కోస్తారు. మరి ఇప్పుడు ఎలా? మీరేం కంగారు పడకండి, చిక్కింది మనవాడే కదా, వేరే సాక్షులు కూడా లేరు. వీడెలాగూ నోరు విప్పడు. ఒకవేళ విప్పినా ఆఫ్టాల్ ఆవరాగడే మాటలు ఎవరు నమ్మరు. అయినా కొండలాంటి మిమ్మల్ని ఢీకుని దమ్మ ఆ పోలీస్ పుట్టేళ్ళకి ఎక్కడ? 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే న్యాయశాస్త్ర సూత్రాన్ని పరిగణిస్తూ గతంలో హంతకుడుగా ముద్దాయి రాజుపై చేసిన అభియోగాన్ని ఉపసంహరించుకుంటున్నాను. ఈ రాజు నిరపరాధి అని నిరూపించడం కోసం కేసు రీఓపెన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నౌ యూ కెన్ ప్రొసీడ్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ని చంపింది ఇతను కాదు సార్, సంజయ్. సంజయ్యే అంతకుడు, నేను కల్లారా చూశాను. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. జర్నలిస్ట్ క్రాంతిని, లెక్చరర్ రేఖని, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ని హత్య చేసింది సంజయ్. సంజయ్ హంతకుడు. లెక్చరర్ రేఖని కెమిస్ట్రీ ల్యాబ్లో సంజయ్ పెట్రోల్ పోసి కాల్చి చంపాడు. ఆ హత్య నేను కళ్ళారా చూశాను.
సంజయ్ హంతకుడు. సాక్ష్యాధారాలన్నిటినీ పూర్తిగా పరిశీలించిన మీదట రాజుని నిర్దోషిగా భావించి అతన్ని విడుదల చేయడమైనది. సంజయ్ని అసలు నేరస్తుడిగా గుర్తించి అతన్ని వెంటనే కోర్టులో హాజరుపరచవలసినదిగాను కేసును పునఃప్రారంభించవలసినదిగాను కోర్టు వారిని ఆదేశించడమైనది. అప్పలకొండ ఇట్రా. సార్, ఇప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పిన వాళ్ళందరినీ జాగ్రత్తగా మనం అనుకున్న స్థలానికి తీసుకెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ దాచింది ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. మళ్ళీ వాళ్ళు కోర్టుకు సాక్ష్యం చెప్పేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే? అలాగే బి అలర్ట్. ఓకే సార్. ఒకవేళ వాళ్ళు మన ఫోన్ ట్యాప్ చేస్తుంటే? పోలీసు వాళ్ళ ఫోన్ ఎవరు ట్యాప్ చేస్తారు సార్? ఇంకెవరి ద్వారానో తెలిసి ఉండొచ్చు కదా. నో, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒక పని చేయి సార్. బయటికి వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడికి ఫోన్ చేయి. ఏం చెప్పమంటారు సార్? ఫోన్ చేసి